నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. వైసీపీ అధినేత జగన్ ఏదైనా ప్రణాళిక సిద్ధం చేస్తే అది ప్రత్యర్థులు ఊహించని రీతిలో ఉంటుంది. గతంలో కాంగ్రెస్ మీద 5 లక్షల పై చిలుకు మెజారిటీతో గెలిచిన సందర్భంలో జగన్ ఎలాగైతే ఆలోచించారో ఇప్పుడు అంతకు మించి ఆలోచిస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. తాడేపల్లిలో వరుసగా జరుగుతున్న మీటింగ్లను నిశ్చితంగా పరిశీలిస్తే వాళ్లకు తెలియకుండానే వారి నోటి మీద వేలు పడుతుంది. అంతటి మాస్టర్ ప్లాన్ జగన్ వేశారని చెప్పుకుంటున్నారు. జగన్ మొదటి నుంచి వికేంద్రీకరణ పాలన తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా 3 రాజధానుల ప్రణాళిక అది మంచి ఆలోచనే, కానీ ప్రత్యర్థుల మీడియా బలం ఎక్కువ కాబట్టి దాన్ని అణగదొక్కగారు. అదే ఫార్ములాను ఇప్పుడు జగన్ పార్టీలో అప్లై చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీలో దిగువ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి మాస్టర్ ప్లాన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీలో దిగువ స్థాయి నుంచే పార్టీ ఎదగాలని, వారే బాధ్యులుగా మారి సమర్థవంతంగా పని చేయాలని ఆయన గట్టిగా కోరుకుంటున్నారు. అందుకే నిన్న పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సమావేశంలో చేసిన సూచనలు నేడు జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఇస్తున్న దిశానిర్దేశం రెండు గనక జాగ్రత్తగా పరిశీలిస్తే జగన్ పార్టీని నాయకులకే అప్పగిస్తున్నారని అర్థమవుతుంది. తాజాగా తాడేపల్లిలో జరిగిన జిల్లా అధ్యక్షుల సమావేశంలో జగన్ మాట్లాడుతూ పార్టీకి జిల్లా అధ్యక్షులే సర్వస్వం అన్నారు. మీరే పార్టీ, పార్టీయే మీరు అని క్లారిటీగా చెప్పేశారు. మీరే అన్ని రకాల బాధ్యతలు తీసుకోవాలని కోరారు. ఎవరి కోసమో చూడవద్దు అని కూడా సూచించారు. పైనుంచి ఆదేశాలు వస్తాయని వేచి ఉండవద్దు, సొంతంగా నిర్ణయాలు తీసుకోండి అని జగన్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశారు. జిల్లా పార్టీకి మీరే యజమానులు, మీ మాటే చెల్లుబాటు అవుతుంది. మీరే మొత్తం జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల సీట్లు, 1 ఎంపీ సీటు గెలిపించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కలుపుకొని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఒకవేళ అసెంబ్లీ పరిధిలో 2 వర్గాలు ఉంటే వారిని కోఆర్డినేట్ చేసి వారి మధ్య సమస్యలను పరిష్కారం తీసుకురావాల్సిన దిశగా మీరే అని అన్నారు. అంతేకాదు, బాగా పనిచేయమని ఇన్ఛార్జీల విషయంలో కూడా 1కి 10 సార్లు పరిశీలన చేసి వారు దారికి రాకపోతే మార్చేసే విషయంలోనూ మీదే కీలకమైన పాత్ర అన్నారు. పార్టీని గెలిపించడం అన్నది మీకు అతి ముఖ్యమని చెప్పారు. జగన్ ఇంతలా వారి మీదనే ఎందుకు బాధ్యత మోపుతున్నారు అన్న చర్చ అయితే సాగుతోంది. పిఎస్సి సభ్యులకు ఇదే విధంగా సూచించారు. అలానే జిల్లా అధ్యక్షుల విషయంలో ఈ విధంగానే చెబుతున్నారు. దీంతో జగన్ అధికారాలను వికేంద్రీకరించి పార్టీని రూట్ లెవెల్ దాకా తీసుకువెళ్లాలని అనుకుంటున్నారన్న చర్చ సాగుతోంది. జగన్ తాను అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి ఏడాది దగ్గర పడుతోంది. ఒక వైసీపీ ముఖ్య నేత అరెస్ట్ వరుసపెట్టి జరుగుతున్నాయి. మునుముందు ఈ అరెస్టులు ఎంతకా అయినా వెళ్ళవచ్చు. అందుకే జగన్ అన్ని చూసుకునే పార్టీని సమిష్టిగా నాయకులంతా కలిసి నడిపే విధంగా ఈ విధంగా కొత్త రకమైన ప్రణాళిక అందిస్తున్నారా అంటున్నారు. ఏవైనా అవాంతరాలు కలిగినా లేక ఇబ్బందులు వచ్చినా కూడా తన కనుసైగతో పార్టీ ముందుకు సాగాలని జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. గతంలో జగన్ జైలుకు వెళితే ఆయన సోదరి, ఆయన తల్లి కలిసి పార్టీని జనంలోకి తీసుకువెళ్లారు. ఇక ఇటీవల రెడ్ బుక్ అంటూ కార్యకర్తలను భయాందోళనకు గురి చేసిన వరుస అరెస్టులతో కార్యకర్తల్లో ధైర్యం సన్నగిల్లింది. ఇలా జిల్లాకు ఒక నేత తయారైతే కార్యకర్తల ఆలన పాలన చూసేలా వ్యవస్థ ఉంటుందని, ఒక చక్రవర్తి కింద సామంతరాజుల్లాగా వ్యవస్థను క్రియేట్ చేస్తున్నారని జగన్ 2.0 మొదలు పెట్టేశారని సన్నిహితుల చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితులనే పార్టీ తట్టుకొని నిలబడాలి. అందుకే కేడర్ బెస్ట్ గా, లీడర్ ఓరియంటెడ్ గా పార్టీని తీర్చిదిద్దాలని జగన్ చూస్తున్నారని అంటున్నారు. మరి ఈ కొత్త రకమైన విధానం సక్సెస్ అయితే వైసీపీకి తిరుగు ఉండదు. చెస్ అంటే బాగా ఇష్టపడే జగన్ కు ఇలాంటి వ్యూహాలు రచించడం కొత్తేమీ కాదు అని వైసీపీ కేడర్ సంతోషంతో ఉన్నారు.